గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనము యూనియన్ గవర్నమెంట్ చూస్తున్నామండి. సో ఎకానమీకి సంబంధించి ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో ఎకానమీకి సంబంధించి బిట్స్ మార్నింగ్ 10 AM పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి మార్నింగ్ క్లాస్ అప్పుడు జనరల్గా చూడడానికి అవ్వదు, మిస్ అవుతారు. కాబట్టి తర్వాత ఖచ్చితంగా చూసేసేయండి. అంటే మనకి మిడిల్లో ఉన్న ఇంటర్వెల్లో కానీ లేకపోతే మేబీ ఈ క్లాస్ తర్వాత కూడా ఆఫ్టర్నూన్ టైంలో చూసేసేయండి, మిస్ అవ్వద్దు ఈ క్లాస్. డైలీ బిట్స్ అంటే ఏ సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వద్దు, డైలీ బిట్స్ అవి నోట్ చేసేసుకోండి. పాలిటిక్స్ సంబంధించి మనము యూనియన్ గవర్నమెంట్ చూస్తున్నాము. ఆర్టికల్స్ 52 to 62 ప్రెసిడెంట్ గురించి తెలుపుతాయి అన్నాము. అందులో మనము 52 చూసాం, 53, 54, 55 కంప్లీట్ చేసాం. 55 ఎలక్షన్స్ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది లాస్ట్ క్లాస్లో కవర్ చేసాం. లేటెస్ట్ ఎగ్జాంపుల్తో చూసుకొని కూడా మనము క్లియర్గా అర్థం చేసుకున్నాం ఎలక్షన్స్ ఏ విధంగా ప్రెసిడెంట్కి జరుగుతాయని. ఈరోజు మనము ఆర్టికల్ 56 నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇవి కూడా ప్రెసిడెంట్కి సంబంధించే ఉంటాయి. సో 56 ఆర్టికల్కి వెళ్ళిపోదాం. అందరూ వచ్చేసినట్లుగా అండి. జాగ్రఫీకి సంబంధించి అదేనండి, మనకి ఆ వాల్కనోస్ ఇంకొక 5 minutes ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ జాగ్రఫీ ఎప్పుడైతే చూస్తామో ఆ స్టార్టింగే మనము ఫ్యూమరల్స్ ఆల్రెడీ చూసాం. కాబట్టి ఒకసారి నేను ఈరోజు చెప్పింది ఒక 2 minutes నెక్స్ట్ జాగ్రఫీ క్లాస్లో బ్రీఫ్ చేస్తాను మీకు. ఎందుకంటే కొంచెం కాన్సెప్చువల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తే క్లియర్గా వచ్చేస్తుంది. దాంతోపాటు ఆ చిలీ లస్తేరియా అనేది ఒక 2 minutes చూద్దాం ఆ జర్నీ. దాంతోపాటు మనం హాట్ స్ప్రింగ్స్ అట్లా కొన్ని కాన్సెప్ట్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు జాగ్రఫీలో. అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వచ్చేసినట్లే కదా. ఓకే అండి రాజేష్ గారు, మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ బై టుమారో అండి. నేను తెలుగులో ఆల్ సబ్జెక్ట్స్కి ఏది బెస్ట్ బుక్ అనేది నేను మీకు రేపు చెప్తాను క్లాస్లో. స్టార్ట్ చేసేద్దాం క్లాస్. ఆర్టికల్ 56. మనం ఆర్టికల్ 55 ఏంటి, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ చూసాం. ఆర్టికల్ 56 దేని గురించి మాట్లాడుతుందంటే ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం గురించి మాట్లాడుతుంది. రాష్ట్రపతి పదవీ కాలం గురించి ప్రస్తావించే నిబంధన 56వ నిబంధన. ఏమని చెప్తుంది 56th ఆర్టికల్? ప్రెసిడెంట్ అనే అతను ఉంటాడు దేశానికి. అతను 5 సంవత్సరాలు అతనికి పదవీ కాలం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది 56లో. మరి ఒకవేళ ఎప్పుడన్నా ప్రెసిడెంట్ 5 సంవత్సరాల లోపలే తను రాజీనామా చేసేయాలనుకుంటే చేయొచ్చు. అతను ఏం చేయకుండా నార్మల్గా అంతా బాగుంటే 5 years అనమాట అతని టర్మ్. కానీ అతనికి మధ్యలోనే 5 years పూర్తి కాకుండా ముందే వద్దు రాష్ట్రపతి పదవి అనుకుంటే అతను రాజీనామా చేయొచ్చు. మరి రాజీనామా చేయాలంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి అంటే ఉపరాష్ట్రపతికి అందజేయాలి. సో ప్రెసిడెంట్ హ్యాస్ టు సబ్మిట్ హిస్ రిసిగ్నేషన్ టు ది వైస్ ప్రెసిడెంట్. సో ఈ పాయింట్ ఓకే కండి. ప్రెసిడెంట్ హ్యాస్ టు సబ్మిట్ హిస్ రిసిగ్నేషన్ టు ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎంత అంటే 5 years. ఇది తెలిపే ఆర్టికల్ అంతా ఏంటి అంటే 56th ఆర్టికల్. సో రాష్ట్రపతి పదవీ కాలం గురించి ప్రస్తావిస్తుంది 56వ నిబంధన. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలని చెప్తుంది. ఒకవేళ రాష్ట్రపతి కనుక రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ షల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ ఆఫీస్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 5 years ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే రాష్ట్రపతి తన ఆఫీస్ ఎంటర్ అవుతాడో పలానా రోజు రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించాడు అని చెప్తారు. ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు అనమాట అతని పదవీ కాలం. ఒకవేళ రాష్ట్రపతి రాజీనామా చేయాలి అనుకుంటే అతను ఒక రాజీనామా పత్రాన్ని రాసి తన రైటింగ్తో రాయాలండి. అంటే ప్రింటింగ్ అని కాదు, బై రైటింగ్ అనమాట. అతని చేతితో రాసి ఆ పత్రాన్ని సిగ్నేచర్ పెట్టి వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తాడు. ప్రెసిడెంట్ అనే అతను రిజైన్ చేసినట్టు పరిగణించబడుతుంది. అప్పుడు ఇదంతా తెలిపేది 56వ నిబంధన. సో మనకి ఇంకొక పాయింట్ అండి, క్వశ్చన్స్ కొంతమందికి ఉంటున్నాయి కదా. మనకి క్వశ్చన్స్ అనేది ఏం చేస్తారు అంటే వీడియో మనకి ఉన్న కింద కమెంట్స్ ఉంటాయి కదండి, కింద కమెంట్స్లో పెట్టండి. ఎందుకంటే చూడడం ఈజీ. లైవ్ చాట్లో మనకి క్వశ్చన్ లేకపోతే క్యూ అని పెడుతున్నారు కదా, నిన్న అట్లా పెట్టమన్నాం. బట్ ఆ లైవ్ చాట్లో మనకి క్వశ్చన్స్ అనేది కన్సిడర్ చేయడం కష్టమవుతుంటుందండి. అందుకనే ఇప్పటి నుంచి ప్లీజ్ ఏం చేస్తారంటే వీడియో కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా, సో కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ అని పెట్టి మీకు ఏదైతే క్వైరీస్ ఉన్నాయో అవి రాసేసేయండి. సో దట్ ఈజీగా ఉంటుందన్నమాట చూడడానికి. వాటికి కూడా ఆల్రెడీ నిన్న పెట్టిన కొన్ని క్వశ్చన్స్ కన్సిడర్ చేసుకున్నా. నేను మేబీ క్విజ్లో కానీ ఈ టైం దొరికితే ఎప్పుడైనా క్లాసెస్ మధ్యలో కానీ మీకు నేను అది క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మన క్లాసెసే
లిమిటెడ్ టైం టైట్ స్కెడ్యూల్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా సబ్జెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయాం. బట్ ఓకేనండి, క్వశ్చన్స్ అయితే నేను నాకు కొన్ని కన్సిడర్ చేశాను. సో కింద కమెంట్స్ కింద పెట్టేసేయండి క్వశ్చన్ అని చెప్పి, సో చూడడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ 57 ఇక్కడ గమనిక చూడండి. ఇందాక సమ్వన్ ఆస్కింగ్ వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు రమేష్ పైడి గారు, ఇప్పుడు అదే పాయింట్ నేను చెప్తున్నాను. ఒకవేళ మరి వైస్ ప్రెసిడెంట్ లేకపోతే అంటే ఆ పదవి ఖాళీ ఉంటే మరి రాష్ట్రపతి ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే సిజేఐ, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వాలి. అతను కూడా ఖాళీ అనుకోండి, ఆ పదవి కూడా లేదనుకోండి, మరి ఎవరికి ఇవ్వాలి రాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని అంటే సీనియర్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో సిజేఐ లేనప్పుడు అతనికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. నార్మల్ సందర్భాల్లో అయితే రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందజేస్తాడు. ఒకవేళ కనుక ఉపరాష్ట్రపతి ఖాళీగా ఉన్నట్లయితే మరి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి? సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, అతను కూడా ఖాళీ ఉంటే సుప్రీంకోర్టు యొక్క సీనియర్ మోస్ట్ న్యాయమూర్తికి అందించాలి. అయితే ఒకవేళ కనుక ఈ ఉపరాష్ట్రపతి లేనప్పుడు ఈ విధంగా చేస్తే ప్రెసిడెంట్ అప్పుడు తన రాజీనామా పత్రాన్ని ఇట్లా నేను అందజేస్తున్నాను అనే విషయము లోక్సభ స్పీకర్కు తెలియజేయాలండి రాష్ట్రపతి. ఓకేగా అండి. మరి ఇప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్, ఇక్కడ చూడండి ఒక పాయింట్ చెప్తాను, ప్రెసిడెంట్ రాజీనామా పత్రం ఇచ్చాడు, వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చాడు అనుకోండి, వైస్ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేశాడు, దాంతో ప్రెసిడెంట్ రాజీనామా అయిపోయినట్టే. సో ప్రెసిడెంట్ యొక్క పదవి ముగించినట్టే. మరి మనకి ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? ఖచ్చితంగా దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మన భారతదేశంకి ఒక రాష్ట్రపతి ఉండాలి ఖచ్చితంగా అని తెలుపుతుంది. అంటే ఖాళీ ఉండకూడదు ఆ పోస్ట్ అని చెప్తుంది. మరి ఇక్కడ రాజీనామా పత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైతే తన రాజీనామా పత్రాన్ని వైస్ ప్రెసిడెంట్ సైన్ చేస్తాడో ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో వెంటనే వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తాడు అనమాట ఇమ్మీడియట్గా. ఎప్పటి వరకు? మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు జరిగి కొత్తగా రాష్ట్రపతిని ఎన్నుకున్నంత వరకు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడు. సో ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. రాష్ట్రపతి రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి అందుకున్న వెంటనే ఆ విషయాన్ని స్పీకర్కి తెలియజేస్తాడు అనమాట ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా మ్యాక్సిమం ఎంత టైం ఉండొచ్చు అంటే 6 months. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టైం వ్యూలో. ఏంటి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి ఇచ్చాడు, వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తాడు అంటిల్ ఎప్పుడు కొత్త ఎలక్షన్స్ జరిగి ప్రెసిడెంట్ ఎన్నుకున్నంత వరకు. అయితే ఈ గ్యాప్ మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 6 months. ఎందుకు అంటే ఇతను టెంపరీ అండి చేసేది. మరి 6 months కన్నా పొడిగించి ఇతన్నే ఉంచినట్లయితే అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే భారతదేశానికి అధిపతినైన ప్రెసిడెంట్ పదవి ఇంతకాలం టెంపరీ వైస్ ప్రెసిడెంట్తో వ్యవహరించకూడదు. జనరల్గా వెంటనే చేసేస్తారండి ఎలక్షన్స్. మ్యాక్సిమం టైం రాజ్యాంగం ఇచ్చిందనమాట 6 months అని. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా మ్యాక్సిమం 6 months మించి ఉండరాదు. ఇంకొక పాయింట్ ఇక్కడ చూడండి, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి 2 పదవులు ఖాళీగా ఏర్పడినప్పుడు ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం ఏం చేసిందంటే 1969లో ఒక యాక్ట్ చేసిందనమాట. దాన్నే రాష్ట్రపతి బాధ్యత నిర్వహణ చట్టం 1969. రాష్ట్రపతి బాధ్యత నిర్వహణ చట్టం 1969ని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే ప్రెసిడెంట్ ఖాళీగా ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్గా ఖాళీ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడు ఎవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇతను కూడా ఖాళీ అయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో సీనియర్ మోస్ట్ జడ్జి అతను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడు అని చెప్పి ఈ చట్టం ద్వారా చేశారు. ఎందుకంటే అప్పుడు ఆ సందర్భం వచ్చిందనమాట. ప్రెసిడెంట్ ఖాళీ అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా లేకపోవడం వలన సిజేఐని పెట్టవలసి వచ్చింది. హిదయతుల్లా అనమాట. అప్పుడు ఈయన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ సందర్భంలో హిదయతుల్లా గారు ప్రెసిడెంట్గా కొన్నాళ్ళు టెంపరీగా వ్యవహరించడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. 57th ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఆర్టికల్ 57 ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు. మన భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లైనా చేపట్టచ్చు అని తెలిపే అధికరణ ఏది అంటాడు ఎగ్జామ్లో. 57th ఆర్టికల్. మీకు నేను ప్రతి ఆర్టికల్ వైజ్ వెళ్తున్నాను. ఎందుకు అంటే ఎగ్జామ్స్లో ఆర్టికల్స్ మీద డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. పలానా ఆర్టికల్ ఏది అని ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో మీకు అట్లీస్ట్ ఆ హెడ్డింగ్ తెలిసినట్లయితే మీకు ఒక మార్క్ వచ్చేసినట్టే. కాబట్టి ఆర్టికల్స్ అనేది ఖచ్చితంగా నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో అవి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 57 ఏం చెప్తుంది అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్. అమెరికా తీసుకున్నారనుకోండి, మ్యాక్సిమం అక్కడ 2 సార్లు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు ఒక వ్యక్తి. 2 సార్లు మాత్రమే. 2 years 2 times ఆర్ 10 years అని ఉంటుంది అక్కడ. 2 times ఆర్ 10 years అంటే అక్కడ యాక్చువల్లీ పదవీ కాలం 4 సంవత్సరాలు. కానీ ఒకవేళ ఎప్పుడన్నా ఒక రాష్ట్రపతి పదవి మధ్యలో ఎండ్ అయ్యి ఇతను 1 సంవత్సరం ఎంతో చేశాడు అనుకోండి, అది కౌంట్లోకి రాదనమాట. అందుకని 10 years అని పెట్టారు. 2 years ఆర్ 10 years 2 times ఆర్ 10 years అనే కండిషన్ ఉంటుంది అమెరికాలో. మన ఇండియాలో ఆ కండిషన్ ఏమి ఉండదన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ 57th ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లైనా చేపట్టచ్చు. అయితే జనరల్గా ఒకే వ్యక్తికి ఎన్నిసార్లైనా రాష్ట్రపతి ఇవ్వడం కూడా, పదవి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. పొలిటికల్గా మళ్ళీ ఛాన్స్ ఆఫ్ కరప్షన్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అందుకని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఓకే రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లన్నా రాష్ట్రపతి పదవి చేపట్టవచ్చు, కానీ మనం ఒక సాంప్రదాయాన్ని పెట్టుకుందాం. ఆ సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే మ్యాక్సిమం ఒక రాష్ట్రపతి 2 సార్లు మాత్రమే మ్యాక్సిమం చేయొచ్చు రాష్ట్రపతిగా అని చెప్పి, ఇది ఇన్ఫార్మల్, ఎక్కడ ఏ చట్టం కాదు, ఒక సాంప్రదాయం అనమాట. బాబు రాజేంద్ర ప్రసాద్ అన్న ఆయన నెలకొల్పారు ఈ పద్ధతిని. కాబట్టి 2 సార్లు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరించాలనేది ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నెలకొల్పారు. ఇది తెలిపే ఆర్టికల్ 57. సార్ 57 ఆర్టికల్లో 2 times అని చెప్పారు చాలామంది. సార్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి సార్ సాయిబ్రహ్మం గారు అంటారు. అదే పాయింట్ అండి. రాజ్యాంగం పరంగా మనం మాట్లాడినప్పుడు, ఆర్టికల్ 57 పరంగా మనం మాట్లాడినప్పుడు అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లన్నా చేయొచ్చు. కానీ ఒక సాంప్రదాయం ట్రెడిషన్ పరంగా మనం 2 times. సో మీకు ఎక్కడన్నా బుక్లో కానీ మీరు ఎక్కడన్నా ఆర్టికల్ 57 ప్రకారం 2 times చేయొచ్చు అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మనకి చాలా మిస్టేక్స్ ఉంటాయి బయట జనరల్గా దొరికే మార్కెట్లో బుక్స్లో. ఎందుకు అంటే ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆథెంటిక్ ఇదైతే కంపల్సరీ అండి, కేటగారికల్. ఆర్టికల్ 57 ప్రకారం ఎన్నిసార్లైనా చేపట్టచ్చు. ఒక సాంప్రదాయంగా మనం 2 సార్లు మాత్రం పెట్టుకున్నామా సాంప్రదాయం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 57 ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్. A person who holds or who has held office as president shall, subject to the other provisions of the constitution, be eligible for re-election of that office. Re-election అంటే తిరిగి మళ్ళీ ఎన్నిక అవ్వచ్చు, ఎన్నిసార్లన్నా ఎన్నిక అవ్వచ్చు అని ఉంటుంది ఆర్టికల్ 57లో. కాకపోతే ట్రెడిషన్ పరంగా మనం 2 times అని పెట్టుకున్నాం. దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 57. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ నోట్ చేసుకోండి. రాష్ట్రపతిగా 2 సార్లు కంటే ఎక్కువ ఉండరాదు అనే రాజ్యాంగ సవరణ బిల్లు మనకి రాజ్యసభలో భూపేష్ గుప్తా అన్న అతను 1961లో ప్రతిపాదించారండి. ఈ బిల్లుని పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి. ఓకేనా, భూపేష్ గుప్తా అన్న అతను ఏంటి, ఒక చట్టం చేద్దాం, మనం రాజ్యాంగంలో సవరణ చేద్దాం. ఎందుకు మరి ఆర్టికల్ 57లో ఎన్నిసార్లు అనొచ్చు, మనకి సాంప్రదాయం ఎందుకు, అదేదో రాజ్యాంగంలోనే పెడితే అయిపోద్ది కదా సవరణ ద్వారా అని చెప్పి భావించి ఈ భూపేష్ గుప్తా అన్న అతను 1961లో రాజ్యసభలో నేను రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. ఆ బిల్లు ప్రకారం, సవరణ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని 57వ ఆర్టికల్లో సవరణ చేయాలనుకుంటాం. దాని ప్రకారం ఎన్నిసార్లన్నా కాకుండా 2 సార్లు మాత్రమే పెట్టాలని నేను అనుకుంటున్నాను నేను చెప్పాడు, ప్రతిపాదించాడు. దానికి అప్పట్లో ప్రధాని నెహ్రూ ఏమన్నాడంటే, ఓకే మీరు ఏదైతే చెప్తున్నారో ఒక వ్యక్తి 2 సార్లే ఉండాలి అనేది అది సబబుగానే ఉంది, దానికి మేము అంగీకరిస్తున్నాం. కానీ దానికోసం ఒక సవరణ బిల్లు పెట్టి అది మనం పాస్ చేసి రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం లేదండి, అది మనము స్వతహాగా మనం పాటిద్దాము సాంప్రదాయాన్ని అని చెప్పి అనుకోవడం జరిగింది అందరూ కలిసి. సో ఆ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. అందుకని ఇందాక మణికంఠ గారు సంబంధం ఎవరు అడిగారు, సార్ ఇప్పుడు ఆర్టికల్ 57 ప్రకారం 2 times అని చదివాను సార్ నేను అంటే, ఆర్టికల్ 57 ప్రకారం 2 times అనేది రాంగ్ అండి. ఆర్టికల్ 57 ప్రకారం ఎన్నిసార్లైనా చేయొచ్చు అనమాట. కాకపోతే ఒక సాంప్రదాయంగా మనం 2 times. ఈ పాయింట్ క్లియర్ అనుకుంటున్నాను నీకు. నెక్స్ట్ మనం ఆర్టికల్ 58కి వెళ్ళిపోదాం. 58th ఆర్టికల్ మనకి ఒక వ్యక్తి రాష్ట్రపతిగా, ప్రెసిడెంట్గా ఎన్నికలో నించోవాలి, ఎన్నికలో పాల్గొనాలి, లేకపోతే రాష్ట్రపతి అవ్వాలి అనుకుంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము. ఈ అర్హతలు అనే టాపిక్ మనకు బాగా అర్థం అవ్వాలంటే సింపుల్ అండి. మనల్ని మనం తీసుకోవాలి ఆ పొజిషన్లో. ఎస్, ఒకవేళ కనుక నేను రాష్ట్రపతి ఎన్నికల్లో నించోవాలి అనుకుంటే నేను అర్హుడినేనా అన్నప్పుడు మనం ఆ రకంగా చూసుకున్నట్లయితే క్లియర్గా ఒక్కొక్క పాయింట్ ఈజీగా అర్థమవుతుంది అనమాట మనకి. సో ఇక్కడ ప్రెసిడెంట్ అర్హతల గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది, ఆర్టికల్ 58. ఇది కూడా ఆర్టికల్స్ మీద ఇట్లాగే అడుగుతాడండి ప్రశ్న. ఏమని అడుగుతాడు,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ మెన్షన్స్ అబౌట్ ది క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో రాష్ట్రపతి అవ్వడానికి కావాల్సిన అర్హతల గురించి ప్రస్తావించే నిబంధన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 58. ఏం చెప్తుంది మరి ఆర్టికల్ 58 అంటే ఫస్ట్ భారతీయ పౌరసత్వం కలిగి ఉండవలెను, అంటే ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రధానమైన అర్హత అనమాట, క్వాలిఫికేషన్. ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై ఉండాలి. నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఏజ్ 35 ఇయర్స్. ఏజ్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటుండి, ఇవన్నీ మీకు నేను చెప్తాను. 35 ఇయర్స్ ఏజ్ ఎంత ఉంటుందని. లోక్సభకి 25, రాజ్యసభకి 30, ప్రెసిడెంట్ గవర్నర్కి 35, సర్పంచ్కి 21, ఎమ్మెల్సీలకి 30. ఈ పాయింట్స్ అన్ని మీకు నేను ఆ టైంకి చెప్తుంటాను ఎక్కడెక్కడ సందర్భాలు వస్తాయి. ఇప్పటికి ప్రెసిడెంట్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, అతనికి వయస్సు 35 సంవత్సరాలు కనీసంగా ఉండాలి. ఓకేనండి. సో కనీసంగా 35 సంవత్సరాలు అతనికి వయసు ఉండాలి. నెక్స్ట్ లోక్సభ ఎన్నికకు కావాల్సిన అర్హతలు ఉండవలను. మనకి లోక్సభలో ఎంపీగా పోటీ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, ఆ అర్హతలు కూడా ఇతను కలిగి ఉండాలి. లోక్సభ ఎంపీ మనం పోటీ చేయాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. ఏమని? అతను ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది అతనికి ఉండకూడదు, ప్లస్ అతనికి నేర చరిత్ర ఉండకూడదు, 2 years దాటి అట్లా క్రిమినల్ అఫెన్స్ అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ రకమైన క్వాలిఫికేషన్స్ అర్హతలు కూడా అతను ఉండాలి. అంటే లోక్సభలో ఎంపీగా పోటీ చేయాలంటే కావాల్సిన అర్హతలు కూడా అతను పొందుపరిచి ఉండాలి అతనికి. సో ఈ 3 పెట్టడం జరిగింది ఎవరికి? ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలి అనుకుంటే. సో నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్ అన్లెస్ అతను భారతీయ పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలి. లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ యొక్క సభ్యుడిగా ఎన్నికవ్వడానికి అతను అర్హుడై ఉండాలి. నెక్స్ట్ అతని కింద ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్దైనా, లేకపోతే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వందన్నా, లేకపోతే ఏదైనా లోకల్ ఆర్ అదర్ అథారిటీ గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి ఆఫీస్లో అతనికి లాభదాయకమైన లాభం పొందుతున్న పోస్టులు అనేది అతను చేపట్టరాదు అనేది ఉంటుంది. రేష్మా షేక్ గారు మ్యాక్సిమం ఎంత ఏజ్ అయినా ఉండొచ్చా సార్ అంటే, నేను మీకు ఒక వండర్ఫుల్ రూల్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మినీమ్యాక్స్ రూల్ అంటారు అనమాట దాన్ని, మినీమ్యాక్స్ రూల్. ఈ మినీమ్యాక్స్ రూల్ ఏం చెప్తుందంటే, ఏదన్నా పదవుల వారికి ఆ పదవిని అధిరోహించాలంటే కనీస వయసు ఉందనుకోండి, మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అర్హత, వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ పరిమితి ఉండదు. ఒకవేళ కనుక ఏదన్నా పదవికి మ్యాక్సిమం ఏజ్ ఉందనుకోండి, అంటే మ్యాక్సిమం ఏజ్ ఇంత దాటి వాళ్ళు ఉండరు, అంటే వాళ్ళు మ్యాక్సిమం ఇంత వయసు వరకు వాళ్ళ పదవిలో కొనసాగలుగుతారు అని కొన్ని పదవులు ఉంటాయి. సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యూపీఎస్సీ మెంబర్స్, వాళ్ళందరూ. సో కొన్ని పదవులు, ఏ పదవులకైతే మ్యాక్సిమం ఏజ్ కండిషన్ ఉంటుందో, గరిష్ట వయసు కండిషన్ ఉంటుందో, వాళ్ళకి మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉండదు. కనీస వయసు వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. సో మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ ఉండదు కండిషను, మ్యాక్సిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మినిమం ఏజ్ కండిషన్ ఉండదు. సో ప్రెసిడెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇతనికి కనీసం మినిమం 35 years అనే ప్రస్తావన ఉంది. మరి మినిమం ఇచ్చాడు కాబట్టి వీళ్ళకి మ్యాక్సిమం లిమిట్ ఏది ఉండదు. సో రేష్మా షేక్ గారు మీ క్వశ్చన్ క్లియర్ అనుకుంటా, మీరు అడిగారు. సుహాసిని గారు కూడా అడుగుతున్నారు వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ సార్ అని, అంటే 2 or 3 members అడిగారు. అందుకే ఈ పాయింట్ క్లియర్ అండి. మినిమాక్స్ రూల్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి రూల్ అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ అయిపోతుంది మీకు. మినిమాక్స్ రూల్, మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉన్న పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ రిక్వైర్మెంట్ కండిషన్ ఉండదు. ప్రెసిడెంట్, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వీళ్ళందరికీ మినిమం ఏజ్ ఉంటుంది. మరి ఆబ్వియస్లీ వాళ్ళకి ఈ మ్యాక్సిమం ఏజ్ ఎంత అనేది కండిషన్ ఉండదు. మ్యాక్సిమం ఏజ్ ఉన్న పదవులు కొన్ని ఉంటాయి, వాళ్ళకి మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఉండదు. ఇది క్లియర్ అనుకుంటా అందరికీ. ప్రెసిడెంట్ పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ ఉంటుందా అంటున్నారు అభి గారు. ఇన్ఫార్మల్గా ఉంటుందండి, అంటే అధికారికంగా మాట్లాడుకుంటే ఉండదు, ఫార్మల్గా అయితే ఉండదు. అతను పార్టీ ఏతరంగా ఉండాలన్నమాట. సో ఇన్ఫార్మల్గా చూసుకున్నట్లయితే మరి జనరల్గా ఏ పార్టీ అయితే ఎక్కువగా సభ్యులు ఉన్నారో రూలింగ్ పార్టీ, వాళ్ళు నించోబెట్టిన వ్యక్తి జనరల్ గెలుస్తారు, ఎందుకంటే నెంబర్ గేమ్ కాబట్టి ఇది. అందుకని చెప్పి జనరల్గా పార్టీస్ ఫ్లోట్ చేస్తారు, ఈ పలానా వ్యక్తి మేము ప్రతిపాదిస్తున్నాము అని చెప్పి. అతను ఫిక్స్డ్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మీరా కుమారి, బీజేపీకి చెందిన రామ్నాథ్ కోవింద్ అట్లాగే ఏమి ఉండవండి, పార్టీ లైన్స్లో జరగవు. కాకపోతే ఇన్ఫార్మల్గా ఆబ్వియస్లీ ఒకళ్ళు సపోర్ట్తో ఒకరు వస్తారు కాబట్టి ఆ పార్టీ సపోర్ట్తో ఉన్న వ్యక్తి అని చెప్పి మనం భావిస్తాము. జడ్జెస్ అంటున్నారు కిరణ్ వానా గారు. అంతేనండి, జడ్జెస్ కూడా మనకి మ్యాక్సిమం రూల్ ఉంటుంది.
వాళ్ళకి మినిమం కండిషన్ ఉండదు అనమాట. మినిమం ఇంత వయసు ఉండాలి వాళ్ళు జడ్జ్ అవ్వాలంటే ఉండదు, మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి మినిమం ఉండదు. సో ఆర్టికల్ 58 ఓకే కదండి. ఇక్కడ 58 చూడండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరంగా మనం మాట్లాడినప్పుడు జనరల్గా కొన్ని పదవుల్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా పరిగణించము. ఏ పదవుల్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా మనం పరిగణించము అంటే జనరల్గా ఎవరన్నా ఒక వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నట్లయితే, లేకపోతే ఎవరన్నా ఒక వ్యక్తి గవర్నర్గా ఉన్నట్లయితే, ఎవరన్నా ఒక వ్యక్తి మినిస్టర్గా పనిచేస్తున్నట్లయితే స్టేట్లో కానీ యూనియన్లో కానీ, వారిని ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఆ పదవి అనేది మనము పరిగణించము అని చెప్పి ఇక్కడ నోట్ చేసుకోవాలి పాయింట్. మనకి ఆ పాయింట్ వస్తుందంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సపరేట్గా వస్తుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా మనం చూస్తాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఎటువంటి క్లాషెస్ వచ్చాయి, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అవన్నీ చూస్తాము. మనకి 2012 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ప్రణబ్ ముఖర్జీ గెలిచిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. ఏంటి, ప్రణబ్ ముఖర్జీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో ఇతను మెంబర్గా ఉన్నాడు, మరి అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇక్కడి నుంచి ప్రణబ్ ముఖర్జీకి ఎటువంటి వార్షికోత్సవం కానీ జీతంలాగా కానీ ఏమీ తీసుకోవట్లేదు, కాబట్టి ఇది లాభదాయకమైన పోస్ట్ కాదు, అందుకనే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఇది పరిగణించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి అతను ఎన్నికల్లో ఏం ప్రాబ్లం లేదు, అతను రాష్ట్రపతిగా కొనసాగించవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి మనం క్లియర్గా చూస్తాము. ఇప్పటికైతే ఇట్లా గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా హోదాల్లో ఇతను అక్కడి నుంచి కొంత డబ్బు లేకపోతే లాభం ఇతనికి చేకూర్చినట్లయితే ఆ పదవుల్లో ఉంటే దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాము. అటువంటి పదవుల్లో ఉంటే ఇతను అనర్హుడుగా ప్రకటిస్తారు. అతను రిజైన్ చేసి పోటీ చేయాలన్నమాట ఒకవేళ ప్రెసిడెంట్గా పోటీ చేయాలి అనుకుంటే. నెక్స్ట్ ఆర్టికల్ 59కి సంబంధించి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలండి మనం. ఫస్ట్ ఏంటంటే అనర్హతలు, షరతులు, జీతభత్యాల గురించి కూడా 59వ నిబంధన తెలుపుతుంది. 59వ నిబంధన మన క్వాలిఫికేషన్స్తో పాటు ఇవి చెప్తుంది, చూద్దాం. ఫస్ట్ అనర్హతలు, షరతులు, జీతభత్యాల గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు, అతను ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగం అవ్వచ్చు, ఇంజనీర్ ఉద్యోగం ఏదైనా అవ్వచ్చు. అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తి ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్నాడు అనుకోండి. మరి ఈ వ్యక్తి ఖచ్చితంగా ఉద్యోగానికి రాజీనామా చెయ్యవాలి. అంటే తను రాజీనామా చేసి పోటీలో నిలబడాలి. పాయింట్ ఓకే కండి. ఫస్ట్ పాయింట్, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలో ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అందుకనే ఆదాయం వచ్చే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎటువంటి ఆదాయం ప్రణబ్ ముఖర్జీకి రావట్లేదు కాబట్టి అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు. సో ఈ పాయింట్ ఫస్ట్ది. సెకండ్ పాయింట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఉండరాదు. అంటే ఇప్పుడు ఒక ఎంపీ ప్రెసిడెంట్గా పోటీ చేయాలి అంటే అతను మరి ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని ఉంది. చెయ్యినట్లు అయితే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఆ పదవులు రద్దు అవుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఎన్నికల్లో నించున్నాడు, ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత అతను మరి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎవరి ముందు చేస్తాడు ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అప్పుడు చేసిన తక్షణమే అతని ఎంపీ పదవి రద్దు అయిపోతుంది అనమాట. ఆ సందర్భంలో వీరు రాజీనామా చేయకుండానే పోటీ చేయవచ్చు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మినిస్టర్లు వీరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ పదవుల్లో ఉండకూడదు. అనగా ఏంటి, పోటీ చేసేటప్పుడు ఈ పదవుల్లో ఉండగానే పోటీ చేయొచ్చు. కానీ ఒకవేళ గెలిచినట్లయితే గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తీసుకున్న తక్షణమే వాళ్ళు ఏదైతే పదవుల్లో ముందుండేవారో ఆ పదవి రద్దవుతుంది. వీరైతే రాజీనామా చేయక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రాజీనామా చేయవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ఈ పదవులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వీలైతే రాజీనామా చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 1997 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం. 1997లో ఒక సవరణ చేశారండి చట్టంలో. దాని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి అనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఫస్ట్ షరతు ఏంటి అంటే మనకి లోక్సభ, రాజ్యసభ, ఇందులో ఎలక్టెడ్ ఎంపీస్ వీళ్ళందరూ ఎలక్టరల్ కాలేజ్ అంటే ఎవరు ఉంటారండి ప్రెసిడెంట్కి, లోక్సభ, రాజ్యసభ ఎలక్టరల్ కాలేజెస్.
ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇన్ స్టేట్స్, వీళ్ళంతా కలిపితే రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన ఎలక్టరల్ కాలేజ్ అవుతుంది కదండి. అటువంటి ఎలక్టరల్ కాలేజ్లో కనీసం 50 మంది సభ్యులు అతన్ని ప్రతిపాదించాలి. అంటే 50 మెంబర్స్ హ్యావ్ టు ప్రపోజర్స్ అంటాం వీళ్ళని, ప్రతిపాదించాలి. ఇంకొక 50 మంది వాటిని అంటే ఎస్ మాకు కూడా ఇష్టమే అతను నించోవడం అని చెప్పి బలపరచాలి. వీళ్ళు ప్రతిపాదించిన దానికి ఇంకో 50 మంది బలపరచాలి. వీళ్ళని మనము సెకండర్స్ అంటాం ఇంగ్లీష్లో. 50 హ్యాస్ టు ప్రపోజ్ అండ్ 50 హ్యాస్ టు సెకండ్ ఇట్, అంటే దాన్ని బలపరచాలి. అతను కాషన్ డిపాజిట్ కూడా చెల్లించాలి. ఎందుకు అంటే జనరల్గా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోటీ చేయకుండా ఉండడం కోసం ఈ రూల్ పెట్టారు. ఆర్బీఐలో 15,000 రూపాయలని జమ చేయాలన్నమాట. సెక్యూరిటీ ఇది డిపాజిట్, ఇది 15,000 జమ చేయాలి. దాని తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో పోలై చెల్లుబాటులో మొత్తం 1/6 ఓట్లు కనుక రానట్లయితే ఈ డిపాజిట్ కోల్పోతారు. అంటే 16% ఓట్లు రావాలి. 100 ఓట్లు పోల్ అవుతే అందులో అట్లీస్ట్ 16 ఓట్లు రావాలి ఒక వ్యక్తికి, లేకపోతే అతను డిపాజిట్ కోల్పోయాడు అంటారు. మనం జనరల్గా న్యూస్లో వింటాం కదండి డిపాజిట్ కోల్పోయాడు అని. డిపాజిట్ కోల్పోయాడు అంటే ఏంటి? 1/6% ఓట్లు అతనికి లభించాలి. అంతకన్నా తక్కువ లభిస్తే అతను డిపాజిట్ కోల్పోయాడు అంటారు. అంటే ఒక 100 ఓట్లు పడితే వ్యాలిడ్ ఓట్స్, చెల్లిన ఓట్స్ 100 ఓట్లు పడితే అందులో అట్లీస్ట్ ఇతనికి 16 ఓట్లు వచ్చినట్లయితే అతను డిపాజిట్ కోల్పోలేదు అని చెప్తాం. 16 కన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోయాడు అంటారు. ఎందుకు కోల్పోయాడు? డిపాజిట్ కోల్పోయాడు అంటే ఏంటి? ఎవరైనా ఒక వ్యక్తి పోటీ చేయాలి అన్నప్పుడు కొంత డిపాజిట్ని చెల్లిస్తాడు. ఇంతకన్నా తక్కువ వస్తే ఆ డిపాజిట్ తిరిగి ఇవ్వరు, కోల్పోయినట్టు. అందుకని దాన్నే డిపాజిట్ కోల్పోయారు అని చెప్తారు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో పోలే చెల్లుబాటు కాక మొత్తంలో 1/6 ఓట్లు రానట్లయితే అతను యొక్క డిపాజిట్ కోల్పోయినట్టుగా భావించబడుతుంది. శాలరీ ఇక్కడ మారిందండి, ఇది ఓల్డ్ డేటా. ఇప్పుడు ప్రెసెంట్ 5 lakhs ఉందన్నమాట ప్రెసిడెంట్ యొక్క శాలరీ. రాష్ట్రపతి శాలరీ మంత్కి 5 lakhs ఉంది. పదవీ విరమణ తర్వాత సంవత్సరానికి 9 lakhsతో పాటు ఉచిత నివాస స్థలం. ఇప్పుడు ప్రెసెంట్ పదవీ విరమణ అయిన తర్వాత 2.5 lakhs into 12 హాఫ్ శాలరీ వస్తుందండి మనకి రిటైర్ అయిన తర్వాత. సో 2.5 lakhs into 12 అంత శాలరీ వస్తుంది. సో దాదాపుగా ఇది 30 lakhs దాకా ఉంటుంది. పదవీ విరమణ తర్వాత సంవత్సరానికి 30 lakhsతో పాటు ఉచిత నివాస స్థల సౌకర్యం, ఉచిత వైద్య వసతి, ఉచిత ప్రయాణ సౌకర్యం, ట్రావెల్ ఫెసిలిటీ, వ్యక్తిగత సిబ్బంది, పర్సనల్ సెక్యూరిటీ అనేవాళ్ళు ఉంటారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా. నెక్స్ట్ ప్రయాణాలకు, ట్రావెలింగ్కి సిబ్బంది వేతనాలు, తాను స్వయంగా అందించే సహాయక గ్రాంట్లకు, విందులకు సంవత్సరానికి గాను 22.5 కోట్లు అవుతుంది. అంటే జనరల్గా ప్రెసిడెంట్ మరి చాలాసార్లు విందులు ఇస్తుంటాడు. నెక్స్ట్ అతనికి సిబ్బంది ఉంటారు రాష్ట్రపతి భవన్లో, వాళ్ళ వేతనాలకు, రాష్ట్రపతి చేసే ప్రయాణాలకు. దాదాపు ఇది ఎప్పటికప్పుడు మారిపోతుందండి, ఇది ఒకప్పుడు డేటా. సో ఇప్పుడు చాలా ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఒక జర్నీకి ఎంత జరిగిపోద్ది ఇప్పుడు, ఎందుకంటే హైలీ గార్డెడ్ అనమాట. ప్లస్ చాలా అంటే ప్రెసిడెంట్ది చాలా ఎట్లా ఉంటుందంటే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఏది చేసిన ప్రెసిడెంట్ ఇది, ఎందుకంటే మన దేశానికి అధిపతి కాబట్టి అట్లాగా చేస్తారు. సో నెక్స్ట్ ఇతను శాలరీస్ గురించి ఆర్టికల్ 266(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీస్తారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, పబ్లిక్ అకౌంట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే అవన్నీ మనము ఈ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు చూస్తాం. అరౌండ్ ఆర్టికల్ 260 ఆ టైం వచ్చినప్పుడు చూస్తాం, అప్పుడు సంబంధించి చూస్తాం. బేసికలీ ఇప్పటికి ఏం పాయింట్ గుర్తుపెట్టుకుంటారు అంటే మన భారతదేశానికి సంబంధించిన ఒక ఫండ్ ఉంటుంది, ఒక నిధి. దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, సంఘటిత నిధి అంటాం. అక్కడి నుంచి రాష్ట్రపతికి జీతం చెల్లించడం జరుగుతుంది ఆ నిధి నుంచి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు రాష్ట్రపతికి. ఇతనికి జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది. అంటే మార్చేయలేరు అనమాట, సడన్గా నీ జీతం తగ్గించేస్తున్నాము అట్లా చేయలేరు. పెంచాలనుకుంటే, కానీ సడన్గా తగ్గించలేరు. జీతభత్యాలు సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. దానికి అనుగుణంగానే పెంచారు అనమాట. రీసెంట్గా 2019లో పెంచారు, 5 lakhsకి పెంచడం జరిగింది. సో ఇది జీతభత్యాలు గురించి. నెక్స్ట్ దేశంలో అతివృష్టి, అనావృష్టి, అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి 276(1) ప్రకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో భారత అగంతుకవ నిధి ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటామండి. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఆశించని అంటే అన్ఎక్స్పెక్టెడ్ విపత్తులు కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, పరిస్థితులు కానీ ఎదురైనట్లయితే ఆ సందర్భంలో మరి డబ్బు సడన్గా అవసరమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఫ్లడ్స్ వచ్చాయి, ఆ రకమైన విపత్తులు కానీ అవి మనం ఆశించం, అవి మనకు తెలివి వస్తాయని. అందుకని వాడికి మనం ఎప్పుడూ సిద్ధంగా కొంత అమౌంట్ అనేది ఉంచుకోవాలి అనే భావనతో మనకి ఒక నిధిని ఏర్పాటు చేసుకున్నాం. దాన్నే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. కంటింజెన్సీ అంటే విపత్తుల్లో మనము ఎదుర్కోవడానికి అవసరమయ్యే నిధి అనమాట. అందులో జనరల్గా కొంత అమౌంట్ ఎవ్రీ ఇయర్ పెడతాము.
అది కంప్లీట్గా రాష్ట్రపతి యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట ఆ నిధి. సో ఆ నిధి నుంచి డబ్బులు తీయాలన్నా ఏదన్నా చేయాలంటే రాష్ట్రపతి పర్మిషన్ అవసరం. రాష్ట్రపతి తనకి ఎంతైతే తీయాలనుకుంటాడో అంత తీయచ్చు వీటి పర్పస్ కోసం ఈ సందర్భాల్లో, అంటే డిజాస్టర్స్ విపత్తుల సందర్భాల్లో. నెక్స్ట్ ఇవన్నీ జనరల్ పాయింట్స్ అండి. ప్రెసిడెంట్కి సంబంధించి 12 crores ఫుల్ గార్డ్ కార్ ఉంటుంది, ప్లస్ ప్రెసిడెంట్స్ బిల్డింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రాష్ట్రపతి ఉండడం ఎక్కడండి? ప్రెసిడెంట్స్ హౌస్ అంటాం, రాష్ట్రపతి నిలయం. సో రాష్ట్రపతి నిలయంలో అతను ఉంటాడు. నెక్స్ట్ ఇతను ప్రయాణించే ఏరియా అంటే ఇతను ప్రయాణించే విమానం ఎయిర్ ఇండియా 1 అంటాం అనమాట. ఎయిర్ ఇండియా 1 అమెరికా ఎయిర్ ఫోర్స్ 1 లాగా ఎయిర్ ఇండియా 1. సో ఎయిర్ ఇండియా 1 AIC001 అంటాం. రాష్ట్రపతి ప్రధాన నివాసం ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రపతి భవన్ అంటాము. గతంలో దీన్నే, ఇది ఇంపార్టెంట్ అండి, వైస్ రీగల్ లాడ్జ్ లేకపోతే వైస్ రాయ్ రెసిడెన్సీ అనేవారు. ఎందుకంటే అప్పుడులో భారతదేశానికి హెడ్ అయినటువంటి వైస్ రాయ్ లేకపోతే గవర్నర్ జనరల్ అనే అతను అక్కడ నివసించాడు కాబట్టి దాన్ని వైస్ రాయ్ రెసిడెన్సీ అనేవారు. ఇవన్నీ జనరల్ పాయింట్స్ అండి, అంటే కామన్గా గుర్తుపెట్టుకోవడానికి. అంటే ఇందులో పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు, పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. వీటిపైన ఎప్పుడు పెద్దగా ఫోకస్ చేయకండి, కాన్సెప్ట్ పైన ఎప్పుడు ఉండాలి ఎక్కువ ఫోకస్. సో గతంలో ఈ రాష్ట్రపతి నిలయంని వైస్ రాయ్ రెసిడెన్సీ లేకపోతే వైస్ రీగల్ లాడ్జ్ అని పిలిచేవారు అనమాట. దాన్ని ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్ అంటాం. ఇది ఆర్టికల్ 59కి సంబంధించి. ఎస్, ఎకానమీ ఎమర్జెన్సీ అప్పుడు శాలరీస్ డిక్రీజ్ చేయొచ్చా సార్ అని రాజు గారు అడుగుతున్నారు. చేయొచ్చండి, ఆర్థికంగా పరిస్థితి బాగోలేకపోతే శాలరీస్ అనేవి డిక్రీజ్ చేయొచ్చు. ఇంకా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైతే ఆర్టికల్ 360 ప్రకటించవచ్చు. దాని ద్వారా ఆర్థిక ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. ఈ సమయంలో తగ్గించడమే కాదు, శాలరీలు ఎవరికి రాదు కూడా శాలరీలు, అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా రాదనమాట ఈ సమయంలో శాలరీస్. కాకపోతే మన భారతదేశం ఇప్పటివరకు అయితే విధించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇదైతే విధించరండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇదైతే విధించాలంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు ఎవరికి అసలు జీతాలే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఉండవు జీతభత్యాలు, అంటే ఇంకా ఎవరికీ ఉండవు అన్నమాట మన భారతదేశంలో. సో ఈ పరిస్థితిలో కాబట్టి నార్మల్ కొంచెం ఆర్థికం బాగా ఇబ్బందిలో ఉన్నప్పుడు తగ్గించవచ్చు శాలరీస్, అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోండి, మనము ఈ ఇందాక చూసాం కండి వైస్ రాయ్ రెసిడెన్సీ లేకపోతే వైస్ రీగల్ లాడ్జ్ అని. దీన్నే మనము రాష్ట్రపతి నిలయంగా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటున్నాం, అంటే January 26, 1950 నుంచి. ఈ రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణం 1912లో ప్రారంభమైంది. 17 years పట్టింది, 1929కి పూర్తయింది. దీన్ని 1931లో ప్రారంభించారు రాష్ట్రపతి నిలయంని. సో మొదటగా ఈ రాష్ట్రపతి నిలయంలోకి ప్రవేశించిన వారు అప్పట్లో వైస్ రాయ్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ అతను మొదటగా ప్రవేశించారు. ఈ రాష్ట్రపతి నిలయం అనేది 320 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అందులో దాదాపుగా 340 గదులు ఉంటుంది. చాలా పెద్దదన్నమాట రాష్ట్రపతి నిలయం, చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ బ్రిటిష్ వారి కాలంలో రాష్ట్రపతి భవన్ను వైస్ రీగల్ లాడ్జ్ అని పిలిచేవారు. సాధారణ ప్రజానికం దీనికి లార్డ్ సాహెబ్ కా దఫ్తర్ అని పిలిచేవారు. నార్మల్ లోకల్ పీపుల్ అక్కడ దాన్ని ఏమని పిలిచేవారంటే లార్డ్ సాహెబ్ కా దఫ్తర్ అని పిలిచేవారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటున్నారు తేజ మిస్మి గారు. మనం ఇంకా సుప్రీంకోర్టు అది రాలేండి, ఇట్ ఈస్ నౌ టూ ప్రిమెచ్యూర్ టు డీల్ అబౌట్ సుప్రీంకోర్టు. కానీ జనరల్గా మీరు అడిగారు కాబట్టి ప్రెసిడెంట్ యొక్క సంతకంతో వాళ్ళు నియమించబడతారు. ప్రెసిడెంట్ సంతకం ఉంటుంది అంతే, కానీ ఎవరు నియమిస్తారు అంటే మళ్ళీ దాన్ని కొలీజియం వ్యవస్థ అంటామండి. ఆ కొలీజియంలో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ పాయింట్స్ అన్ని మనం జ్యుడిషియరీలో మాట్లాడతాం. నౌ ఇట్స్ నాట్ ది కరెక్ట్ టైం. జనరల్గా ఏంటంటే వాళ్ళు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అంటాం, కాకపోతే ప్రెసిడెంట్ జస్ట్ సైన్ పెడతాడు అంతే. మరి యాక్చువల్గా కొలీజియం అనే వ్యవస్థ ఉంటుంది, ఆ కొలీజియంలోని సభ్యులు ఎన్నుకుంటారు అనమాట. సో ఇవన్నీ ఓకే కండి. ఇది ఆర్టికల్ 59కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్, మనకి రాష్ట్రపతి నివాసాలు ఉంటాయి కదా, రాష్ట్రపతి భవన్. ఇది భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే సమ్మర్ హౌస్ అంటాము, సమ్మర్లో వెకేషన్ కోసం అతను హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఉంటుంది. ఆ షిమ్లాలో బిల్డింగ్ అతను వెళ్తాడు అక్కడ సమ్మర్లో. వింటర్ వచ్చేసరికి మన హైదరాబాద్ వెదర్ బాగుంటుంది కాబట్టి హైదరాబాద్లోని తెలంగాణలో హైదరాబాద్ బొలారం ప్రాంతంలో ఉంటుంది రాష్ట్రపతి నిలయం అని. అక్కడ అతను వింటర్లో అక్కడికి రావడం జరుగుతుంది. ఇతని నివాసాలను రాష్ట్రపతి నిలయం అంటాము.
రాష్ట్రపతులకి వస్తాయి కదండి కానుకలు అవన్నీ. సో ఆ వచ్చిన కానుకలను భద్రపరచడానికి తోషా ఖానా అనే గది ఉంటుంది రాష్ట్రపతి నిలయాల్లో. తోషా ఖానా అనే గది ఉంటుంది తనకు వచ్చిన కానుకల్ని వాటిని భద్రపరచడానికి. నెక్స్ట్ ఈ రాష్ట్రపతి భవనంలో చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక దర్బార్ హాల్ ఉంటుంది, అశోక హాల్ ఉంటుంది, మొఘల్ గార్డెన్స్ను చూడడానికి సందర్శకులు అనుమతిస్తారు. అంటే కొన్ని టైమ్స్లో టూరిస్ట్స్ని పంపిస్తారండి రాష్ట్రపతి భవన్ని చూడడానికి. అయితే మొత్తం చూడనివ్వరు, కొన్ని ఏరియాస్ని చూపిస్తారు. ఏవేవంటే దర్బార్ హాల్, అశోక హాల్, మొఘల్ గార్డెన్స్ అక్కడ వరకు సందర్శనం అలౌ చేస్తారనమాట టూరిస్ట్స్ని. సో ఈ జనరల్ పాయింట్స్ అండి. అభి గారు ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ పదవీ కాలం పార్లమెంట్ మార్చగలదా అని అడుగుతున్నారు. మార్చగలుగుతుందండి. దానికి రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలి. అయితే భారీ మార్పులు చేయకూడదు. అంటే భారతదేశానికి అసలు రాష్ట్రపతి ఉండకూడదు, ఆ రకమైన మార్పులు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రపతి అనేది ఉండాలి, అతను నామినల్ హెడ్, నామమాత్రము అధికారిగా ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే మన భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కింద వస్తాయి, బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తాయి. అవి మాత్రం మార్చలేరు. చిన్న చిన్న చేంజెస్ కావాలి అంటే ఎస్ పార్లమెంట్ చేయొచ్చు, పార్లమెంట్ చేయాలి ఈ మార్పులను అంటే రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీగా అవ్వదు. అందుకని చెప్పి బాగా అత్యవసరం ఇంపార్టెంట్ అయితే తప్ప మార్పులు అనేవి చేయరనమాట రాజ్యాంగ సవరణ ద్వారా. ఎస్ అండి, ప్రెసిడెంట్ శాలరీ తగ్గించడం కుదరదు. రైట్ అనండి సాయి బ్రహ్మం గారు. ఆల్రెడీ ఒక వ్యక్తి అపాయింట్ అయిన తర్వాత, నియమించబడిన తర్వాత ఆ శాలరీ తగ్గించబడడం జరగదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కాలం అయిపోయింది, అప్పుడు ఏదైనా చట్టం చేసి తగ్గించి కొత్తగా వచ్చిన వ్యక్తి నియమించిన తర్వాత అతనికి డిసడ్వాంటేజ్గా ఉన్నట్లు తగ్గించకూడదండి. జనరల్ తగ్గించరండి, ఆబ్వియస్లీ తగ్గించకూడదు అంటే తగ్గించకూడదు, ప్లస్ తగ్గించరు కూడా జనరలీ. ఆబ్వియస్లీ పీఎంకి ఎక్కువ ఉంటాయండి పవర్స్. సాగర్ సోమేష్ గారు అడుగుతున్నారు ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది. మనది పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థ, ప్రధానమంత్రికి ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. అందుకని అతన్ని రియల్ ఎగ్జిక్యూటివ్, రియల్ హెడ్ అంటాం. ఇతను నామమాత్రపు అధిపతి మాత్రం, అంతే. అసలైన అధిపతి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి. సో ఇది మనకు ఆర్టికల్ 59 అండి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ అనే అతను మనకి ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ప్లస్ అంటే అతను ప్రెసిడెంట్గా నియమించే టైంకి ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్స్ని అతను ఉండకూడదు. దాని తర్వాత ప్రెసిడెంట్కి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు అంటే రెంట్ లేకుండా ఒక భవనాన్ని ఇస్తారు, అఫీషియల్ రెసిడెన్స్ని, ఇంకొన్ని అడ్వాంటేజెస్, ప్రివిలేజెస్ ఇస్తారు, అలవెన్సెస్, ప్రివిలేజెస్. సో ఇవన్నీ మనకి సెకండ్ షెడ్యూల్లో పేర్కొంటాయండి. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రపతికి ఇచ్చే ఈ ఎమౌల్మెంట్స్, అలవెన్సెస్ అంటే ఈ జీతభత్యాల గురించి కానీ లేకపోతే అతనికి ఇచ్చే ఫెసిలిటీస్, వసతులు అవన్నీ సెకండ్ షెడ్యూల్లో తెలపబడి ఉంటాయి. ఇందాక అడుగుతున్నారు కదండి తగ్గించకూడదు కదండి ప్రెసిడెంట్ యొక్క శాలరీ అంటే అదేనండి ఇక్కడ పాయింట్. ప్రెసిడెంట్ యొక్క శాలరీస్ కానీ ఎమౌల్మెంట్స్, వసతులు అవన్నీ అతను యొక్క పదవీ కాలంలో ఉన్నప్పుడు తగ్గించకూడదు, పదవీ కాలంలో తగ్గించకూడదు. సో ఏ రీజన్తో తీసేస్తారంటున్నారు తేజ గారు. మనం నెక్స్ట్ క్లాస్ చూసేది అదేనండి రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అని. అంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే మనము రాష్ట్రపతిని తీసివేస్తాము. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే అండి ఏ రీజన్తో తీసేస్తారంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే తీసేస్తారు. అంటే మీరు తీసేస్తారు అంటే రాష్ట్రపతిని తీసేస్తారా అని అడుగుతున్నారు అనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే తీసివేస్తారు. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం అక్కడికే. సో నెక్స్ట్ మనం చూసేది రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, దాని యొక్క పద్ధతి ఏంటి, ఏ విధంగా తీసేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. సో దీంతో మనకు ఆర్టికల్ 59 కంప్లీట్ అయింది. ఆర్టికల్ 60 నుంచి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. అగైన్ మనకి రేపు వచ్చేసరికి మార్నింగ్ 10కి ఎకానమీ ఉంటుంది, 11కి హిస్టరీ ఉంటుంది, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ 10కి జోగ్రఫీ, 11కి పాలిటీ ఉంటుంది. ఈ క్లాస్లో మనము ఆర్టికల్ 60 నుంచి ముందుకు వెళ్దాము. సో ఓకేనండి, ఈరోజు చూసిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటుండండి. ఆర్టికల్స్ మనం ఆర్టికల్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి ఎవ్రీ ఆర్టికల్ కవర్ అవుతుంది. సో ఏ పాయింట్ మిస్ అయ్యే స్కోప్ ఉండదు, అవన్నీ నోట్ చేసుకోండి. అండ్ ఇంపీచ్మెంట్ ఆర్టికల్ 6 అయిపోయి నెక్స్ట్ క్లాస్లో మనం అది వెళ్తాం. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటాం, అంటే రాష్ట్రపతిని తీసివేసే ప్రక్రియను మనం ఇంపీచ్మెంట్ అంటాం, అభిశంసన అని. ఈ కన్సాలిడేటెడ్ కంటింజెన్సీ ఫండ్లు వాటికి సంబంధించి మనము ఆ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటాయి, అప్పుడు మనము చూస్తామండి వాటికి సంబంధించి. ఇప్పుడు జస్ట్ ఒక నిధులు అని గుర్తుపెట్టుకోండి, అందులో కొంత మనీని పెడతారు ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రపతి శాలరీ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా,
మనకి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అది ఎవరు అధికారంలో ఉంటుంది అంటే రాష్ట్రపతి యొక్క అధికారంలో ఉంటుంది. షెడ్యూల్స్, ఆర్టికల్, సెక్షన్స్ మధ్య తేడా ఏమిటి సార్ అంటున్నారు వంశీ గారు. ఆల్రెడీ ఇది నేను మీకు చెప్పాను అనుకుంటా. జనరల్గా మనకి రాజ్యాంగము పార్ట్స్గా విడదీసి ఉంటుందండి. పార్ట్స్గా అంటే మన ఒక బుక్ తీసుకుంటే ఇది ఒక చాప్టర్ లాగా అనమాట. ఇందులో సైడ్ హెడ్డింగ్స్ లాగా ఉంటే ఆర్టికల్స్, అంటే ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క అంశం గురించి తెలుపుతుంది. సైడ్ హెడ్డింగ్ లాగా అనమాట ఇది ఆర్టికల్. చాప్టర్ లాగా పార్ట్స్. అయితే మనకి బుక్ లాస్ట్లో ఏమిస్తాడు, అపెండిక్స్ అట్లా ఇస్తాడు కదండి. అంటే కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అపెండిక్స్ అట్లా ఇస్తాడు కదా. సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే మనకి షెడ్యూల్స్ అనమాట. అంటే ఏదైనా ఒక పర్టికులర్ అంశాల గురించి ఎడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే షెడ్యూల్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 1 ఏముంటుంది, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పేర్లు, వాటి యొక్క భూభాగాల విస్తీర్ణం, వాటి గురించి తెలుపుతుంది. కాబట్టి ఈ అంశం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది కాబట్టి వీటిని షెడ్యూల్స్ అంటాం. సో ఒక బుక్ మనం తీసుకున్నట్లయితే ఆ బుక్లో చాప్టర్స్ని పార్ట్స్ అంటాం, భాగాలు అంటాము. ఆ చాప్టర్స్లోని సైడ్ హెడ్డింగ్, ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఒక్కొక్క అంశం గురించి ప్రస్తావిస్తుంది. అందుకని సైడ్ హెడ్డింగ్ని మనం ఆర్టికల్, అధికరణలు అంటాము. బుక్ చివరిలో మనకి అపెండిక్స్ లేకపోతే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, బిబ్లియోగ్రఫీ, గ్లాసరీ అట్లా ఇస్తుంటాడు కదండి. వాటిని షెడ్యూల్స్గా పరిగణించుకోవచ్చు. షెడ్యూల్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంజు గారు మీకు అలర్ట్స్ రావట్లేదు కరెక్ట్ టైంలో అంటున్నారు. మనకి టైమింగ్స్ అయితే మార్నింగ్ 10కు ఉంటుందండి ఒక క్లాస్, ఇంకో క్లాస్ 11కు ఉంటుంది. సో యూట్యూబ్ అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ లేట్ అవ్వచ్చు. అందుకనే నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే 9:58కి అట్లా అలారం పెట్టేసుకోండి. 10 కల్లా మన ఛానల్కి వస్తే లైవ్ వీడియో కనబడుతుంటుంది. ఆ వీడియో జాయిన్ అయిపోండి. సో మీరు ఏ పాయింట్ ఎక్కడ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. వాట్ ఈస్ లాభదాయక ఉద్యోగం అంటున్నారు జోగి రమేష్ గారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి ఒక సపరేట్ క్లాస్ నేను తీసుకుంటాను. అంటే ఇప్పుడు మనం ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ జస్ట్ బ్రీఫ్గా చెప్పాను. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఏవేవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాదు, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పింది, ఇప్పటి వరకు జనరల్గా ఎప్పుడెప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి సంబంధించి ఎక్కడైనా ఇష్యూస్ వచ్చాయా, గొడవలు వచ్చాయా, అవన్నీ మనము ఒక ఓన్లీ సింగిల్ క్లాస్ తీసుకుందాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంటుంది, అప్పుడు మీకు అది క్లియర్గా చెప్తానండి. ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుందండి. ఎస్ఐ కూడా తేజ గారు అడుగుతున్నారు, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. డెఫినెట్లీ అండి. ఎస్ఐ పేపర్లో మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా జనరల్ స్టడీస్లో అడిగే వీబిట్స్ అనమాట. సో డెఫినెట్లీ యూజ్ అవుతాయి. సో ఈ క్లాసెస్ అన్ని నోట్ చేసుకుంటానండి ఎప్పటికెప్పుడు. ప్రీవియస్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు సుమన్ గారు. మనకి మన ఛానల్లోనే ప్లేలిస్ట్ అండ్ ఆర్డర్లో క్లాస్ 1, 2 అట్లా రాయడం జరుగుతుంటుంది. సో ఆర్డర్లో ఆ ప్లేలిస్ట్లో ఫస్ట్ నుంచి కవర్ చేసేసేయండి. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆ ప్లేలిస్ట్లో ఉంటాయండి మనకు క్లాస్ 1, 2 అట్లా మెన్షన్ చేయడం ఉంటుంది. అక్కడి నుంచి చూస్తుండండి ప్లేలిస్ట్లో. సో ఆర్టికల్ 266(1) అని చెప్పి జనరల్గా ఎవరో సమ్వన్ ఆస్తండి. ఆర్టికల్ 266(1) అవన్నీ బిల్స్, రెవెన్యూస్ ఆఫ్ ద గవర్నమెంట్, ట్యాక్సెస్, ప్రభుత్వానికి వచ్చే డబ్బుల గురించి అండి. అది వి విల్ డీల్ ఇన్ ది ఫైనాన్షియల్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్. అక్కడ మనం చెప్తాం. అది మనకి వీడియో కింద కమెంట్స్లో పెట్టేసేయండి ఏ క్వశ్చన్స్ ఉన్నా, సో దట్ నేను మీకు టైం ఉన్నప్పుడు అది రెస్పాండ్ అవుతాను. మనకి లైవ్ చాట్లో కన్నా క్వశ్చన్స్